A case in point being the Golden Temple located in Amritsar, which is internationally renowned and a place of faith for everybody. It saw a surfeit of drone and missile attacks. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యానికి ఇండియన్ ఆర్మీ పైన దాడి చేసే దమ్ము ధైర్యం లేక సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసిన విషయాన్ని ఈరోజు ఇండియన్ ఆర్మీ ధృవీకరించడం జరిగిందండి. పాకిస్తాన్ స్పెసిఫిక్గా గోల్డెన్ టెంపుల్ను ఎలాగైనా డ్యామేజ్ చేయడానికి టర్కీ నుండి తీసుకొచ్చిన కామికాజే డ్రోన్స్ను వాడింది అండ్ మిజైల్స్ను కూడా ఎక్కుపెట్టింది. యాక్చువల్లీ పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? గోల్డెన్ టెంపుల్ పైన ఎందుకు దాడి చేయాలి అనుకున్నారు? 1984లో ఇందిరాగాంధీ గారికి పట్టిన గతే నరేంద్ర మోడీ గారికి పట్టించాలి అని చూసారా? ఇందిరాగాంధీ గారిని చంపినట్లే నరేంద్ర మోడీ గారిని కూడా చంపాలి అనుకున్నారా? అసలు వీళ్ళ మోడస్ ఆపరెండై ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తా. అంతేకాకుండా పాకిస్తాన్ న్యూఢిల్లీ పైన న్యూక్లియర్ మిజైల్స్తో దాడి చేసింది అనేది కూడా ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అసలు ఈ పాకిస్తాన్ కుట్రను ఇండియన్ ఆర్మీ ఎలా ఆపిందో చెప్తా. నా కంటెంట్, నా రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. ఇది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్, ఇది ఇండియాలో ఉన్న పంజాబ్ రాష్ట్రం. ఈ పంజాబ్ బార్డర్కు దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. మే 7 ఉదయం ఇండియన్ ఆర్మీ పాక్లో ఉన్న మసూద్ హఫీజ్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసిన తర్వాత, దండయాత్ర చేసిన తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ మే 7 రాత్రి, మే 8 రాత్రి ఇండియన్ ఆర్మీ మిలిటరీ బేసెస్ పైన మిజైల్స్ వేసి దాడి చేసింది. అయితే ఇండియన్ ఆర్మీ మిలిటరీ బేసెస్లో దాడి చేయడం వీళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే మన S-400, బరాక్, ఆకాష్, పృథ్వీ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్ని ఆర్మీ మెయిన్ మిలిటరీ బేసెస్లో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకు ఇండియన్ ఆర్మీ బేసెస్ పైన దాడి చేయడం కాలేదు. దీంతో వీళ్ళు ప్లాన్ బిను అవలంబించారు. ప్రధాన స్థలమైన గోల్డెన్ టెంపుల్ను టార్గెట్ చేసి గోల్డెన్ టెంపుల్ పైన టర్కీ కామికాజే డ్రోన్స్ అండ్ YI-111 మోడల్ డ్రోన్స్తో దాడి చేశారు అనమాట. చైనీస్ యొక్క చీప్ స్వామ్ డ్రోన్స్తో కూడా దాడి చేశారు. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి గోల్డెన్ టెంపుల్ పైన తగలకపోతుందా అని భావించారు. కానీ 100% స్ట్రైక్ రేట్తో ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్స్ను ధ్వంసం చేసింది. ఈ డ్రోన్స్ను ఆపడానికి ఇండియన్ ఆర్మీ 2 ఆయుధాలను వాడింది. ఈ 2 ఆయుధాల్లో ఒకటి బోఫోర్స్ L-70 ఆర్టిలరీ గన్స్. ఆపరేషన్ సింధూర్లో వన్ ఆఫ్ ద హైలైట్ వెపన్ ఇది చాలా అండర్ రేటెడ్. దీని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బట్ ఈ గన్ చేసిన విజృంభణ మామూలుగా లేదు. ఈ సింధూర్ గురించి ఎవరైనా ఒక మూవీ తీయాలి అనుకుంటే ఈ L-70 ఆర్టిలరీ గన్స్ గురించి ఒక ఎపిసోడ్ ను తీయచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ వెపన్ అండి ఇది. ఈ L-70 అంటే యుద్ధ తోపులే, మాన్యువల్లీ దీన్ని ఫైర్ చేస్తారు. అయితే ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఈ L-70 గన్స్ ను 1950s ఎప్పుడో వాడేవారు. అంత ఓల్డ్ మిషన్ 21st సెంచరీలోనే అడ్వాన్స్డ్గా పిలువబడే వార్ డ్రోన్స్ను ఎలా ధ్వంసం చేసింది, సెకండ్ జెన్ బేరక్టర్ డ్రోన్స్ను ఎలా ధ్వంసం చేయగలిగింది అంటే ఈ L-70 గన్స్ స్వీడిష్ దేశం యొక్క బోఫోర్స్ కంపెనీ తయారు చేసింది. అయితే దీని యొక్క లైసెన్స్ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది కాబట్టి భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఈ గన్స్ను అప్గ్రేడ్ చేసింది అనమాట. ఇండియాలోనే దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇది 16 అణాల మేడ్ ఇన్ ఇండియా వెపన్ అన్నమాట. భారత్ ఎలక్ట్రికల్ ఈ పాత గన్స్లో రాడార్ను ఇంటిగ్రేట్ చేసింది, అంటే తీర్చిదిద్దింది. పాకిస్తాన్ నుండి వచ్చే డ్రోన్స్ను ఈ రాడార్ పసిగొడుతుంది అనమాట. లైవ్ వీడియో ట్రాకింగ్ కూడా ఇది చూపిస్తుంది. సో గన్ను ఆపరేట్ చేసే ఇండియన్ ఆపరేటర్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో వీడియోలో చూసి కరెక్ట్గా మాన్యువల్లీ దీన్ని ఫైర్ చేస్తాడు. S-400 ఐరన్ డోమ్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. S-400ను మాన్యువల్లీ ఎవరూ ఫైర్ చేసే అవసరం లేదు. S-400లోనే కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ ఉంటుంది. S-400 టార్గెట్ను ట్రాక్ చేసి ఆటోమేటిక్గా మిజైల్స్ను S-400 ఫైర్ చేస్తుంది. అయితే ఆర్టిలరీ L-70 మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ అనమాట. ఇంటర్సెప్షన్ మాత్రమే ఆటోమేటిక్గా రాడార్స్ ద్వారా జరుగుతుంది. ఫైరింగ్ మాన్యువల్లీ చేయాలి. సూపర్ వెపన్ ఇది. యాక్చువల్లీ సింధూర్ ఆపరేషన్లో ఇదే గేమ్ చేంజర్. ఈ గన్లో నిమిషానికి 240 నుండి 300 రౌండ్స్ను ఫైర్ చేయొచ్చు. ఇది దేశీ స్టైల్ ఐరన్ డోమ్ లాంటిది. చాలా తక్కువ ఖర్చుతో మనం పాక్ యొక్క డ్రోన్స్ను లేపి అవతల వేశాం. ఒక్క ఆర్టిలరీ గన్ యొక్క ధర 8 కోట్లు మాత్రమే. ఈ ఆర్టిలరీ గన్ యొక్క బుల్లెట్ కూడా చాలా అంటే చాలా చీప్గా ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని మనం ఇండియాలోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీని ఒక బుల్లెట్ ధర వేలల్లో ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఒక 3 లక్షల వార్ డ్రోన్ను గాల్లో ధ్వంసం చేయడానికి 40 లక్షల ఇంటర్సెప్టర్ మిజైల్ను వాడారు. కానీ మనం కేవలం 40mm రౌండ్స్ ద్వారా టర్కీ బేరక్టర్ డ్రోన్స్ను లేపి అవతల వేశామండి. సో పాక్ గోల్డెన్ టెంపుల్ వైపు వేసిన ప్రతి ఒక్క ప్రొజెక్టైల్ను
ఆర్టిలరీ L-70 గన్స్ 100% అక్యురసీతో లేపి అవతలేసింది. ఇండియన్ ఆర్మీ ప్రకారం మనం కేవలం 10% యామినేషన్తో పాక్ డ్రోన్స్ను లేపేశాం. ఇంకా మనోళ్ళ దగ్గర 90% యామినేషన్ ఉందంట. ఇక మిగతా పాక్ మిజైల్స్ను మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు వీళ్ళు గోల్డెన్ టెంపుల్ పైన ఎందుకు దాడి చేశారు అంటే కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. 1971 యుద్ధంలో 90,000 పాక్ సైనికులు లొంగిపోయిన తర్వాత పాకిస్తాన్కు ఒక్కటి అర్థమైంది. ఇండియాతో డైరెక్ట్గా యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని భావించి ప్రాక్సీ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ అయిన ISI కోవర్ట్ ఆపరేషన్ను లాంచ్ చేసింది. ఆ కోవర్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ KK. ఇక్కడ KKలో K అంటే కాశ్మీర్, ఇంకొక K అంటే ఖాళిస్తాన్ అన్నమాట. 1970s 1980s మధ్యలో ఖాళిస్తానీలు తమ వాటర్ రైట్స్ కోసం, రాజకీయ హక్కుల కోసం ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఖాళిస్తాన్ను సపరేట్ దేశంగా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ ఖాళిస్తానీలకు పాక్ ISI సపోర్ట్ చేసింది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ వెపన్స్ అండ్ డబ్బును పంజాబ్ బార్డర్ ద్వారా ఇల్లీగల్గా సప్లై చేసింది అనమాట. ఖాళిస్తానీ లీడర్ అయిన జనరల్ సింగ్ భింద్రాన్వాలేను హీరో చేశారు. భింద్రాన్వాలే ఇందిరాగాంధీ గారికి పెట్టిన డిమాండ్ పంజాబ్ను సపరేట్ దేశంగా చేయాలి అనే డిమాండ్ పెట్టాడు. ఇందిరాగాంధీ గారు చేయలేము, వచ్చి మాట్లాడు అన్నా కూడా భింద్రాన్వాలే వచ్చి మాట్లాడేవాడు కాదు. గోల్డెన్ టెంపుల్ అకల్ తఖ్త్ లోపల దాక్కునేవాడు. సో ఈ ఖాళిస్తానీలు గోల్డెన్ టెంపుల్ లోపలే ఆపరేషన్స్ చేసేవారు. ఎన్నోసార్లు ఇందిరాగాంధీ గారు వేరు మీడియంస్ ద్వారా భింద్రాన్వాలేను కోరింది, రా కూర్చుందాం, టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకుందాం, గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కోవద్దు, భక్తులను హ్యూమన్ షీల్డ్స్ లాగా చేయొద్దు, నీపైన దాడి చేస్తే భక్తులు చనిపోతారు అని ఎన్నోసార్లు ఇందిరాగాంధీ గారు హెచ్చరించిన ఈ వ్యక్తి గోల్డెన్ టెంపుల్ లోపలే దాక్కునేవాడు. గోల్డెన్ టెంపుల్ లోపల ఆర్మ్స్ అండ్ యామినేషన్స్ను కూడా స్టోర్ చేసుకున్నారు. సో ఇందిరాగాంధీ గారు గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న భింద్రాన్వాలేను అరెస్ట్ చేయమని, గోల్డెన్ టెంపుల్ లోపల మిలిటరీ ఆపరేషన్ చేయమని ఆదేశించారు. ఒకవేళ భింద్రాన్వాలే లొంగిపోలేదు అంటే యుద్ధ తోపులతో లేపి అవతల వేయండి, ఎవరొచ్చినా నేను చూసుకుంటా అన్నారు ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి ఆర్డర్స్తో ఇండియన్ ఆర్మీ అండ్ పంజాబ్ పోలీస్ ఇద్దరూ కలిసి జాయింట్గా గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేశారు అనమాట. ఈ పరస్పర దాడుల్లో గోల్డెన్ టెంపుల్ స్ట్రక్చర్లో బుల్లెట్స్ దిగాయి. ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ అండ్ గన్స్ను వాడింది. అకల్ తఖ్త్ను కూడా ధ్వంసం చేశారు. జర్నల్ సింగ్ భింద్రాన్వాలేను చంపేశారు. గోల్డెన్ టెంపుల్ డోమ్ పైన కూడా డ్యామేజ్ జరిగింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. అజిత్ దోవల్ గారు గోల్డెన్ టెంపుల్ లోపల దూరి ISI ఏజెంట్ లాగా గూఢచర్యం చేసింది ఆపరేషన్ బ్లూ స్టార్లో కాదు, 1988లోని ఆపరేషన్ థండర్ బోల్ట్లో. ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి పాత్ర శూన్యం. లెట్స్ బీ వెరీ క్లియర్, ఈ మీడియా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో బ్లూ స్టార్ ఆపరేషన్ దోవల్ గారే చేశారు అంటోంది. అది నిజం కాదు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో ఇందిరాగాంధీ గారి ఆదేశాలతో ఇండియన్ ఆర్మీ చేసిన తప్పు గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్న కొంతమంది ఎలుకలను చంపడానికి సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్లో బుల్లెట్స్ను దించడం. ఇది చాలా పెద్ద తప్పు కాదు, బట్ అంత అవసరం లేదు. లోపల ఉన్న వారిని బయటకు తీసి రెస్క్యూ ఆపరేషన్ వంటివి చేసి ఉండవచ్చు. ఆ టైంలో ఎలా ఉండేది అంటే గోల్డెన్ టెంపుల్ లోపల కావాలనే వీళ్ళు భక్తులను కూడా అలో చేసేవారు. భక్తులను హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకునేవారు. ఇక్కడ ఆ టైంలో మీడియా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి పాక్ ISI ఏజెంట్స్ సిక్కుల్లో ఒక ప్రాపగెండాను రేపెత్తించారు. సిక్ గురువుల్లో కూడా ఒక ప్రాపగెండా చేశారు. అదేంటి అంటే, చూసారా మీ గోల్డెన్ టెంపుల్ అంటే ఇండియన్ ఆర్మీకు ఇందిరాగాంధీ గారికి ఎంత చులకనో, గోల్డెన్ టెంపుల్ పైన ఎలా దాడి చేశారో చూసారా అని సెంటిమెంటలీ అందరినీ కొట్టారు. ఒక హిందూ సైన్యం సిక్ పుణ్యక్షేత్రాన్ని ధ్వంసం చేసింది అని హిందూ సిక్ మధ్య కమ్యూనల్ రైట్స్ను తీసుకొచ్చారు. డివైడ్ అండ్ రూల్ చేశారు. ఈ కోపంలోనే ఇందిరాగాంధీ గారి సొంత సిక్ బాడీ గార్డ్సే ఈమెను చంపేశారు. గేమ్ అర్థమైందా? ఇందిరాగాంధీ గారిని చంపిన బేంట్ సింగ్, సత్వంత్ సింగ్ అప్పటి వరకు ఇందిరాగాంధీ గారికి చాలా క్లోజ్గా ఉండేవారు. ఇందిరాగాంధీ గారి కోసం ప్రాణాలైనా ఇచ్చేవారు. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గారికి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది, మేడం మీ దగ్గర ఉన్న సిక్ బాడీ గార్డ్స్ను తీసేయండి, వీళ్ళ వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది అని హెచ్చరించినా ఇందిరాగాంధీ గారు లేదు, వీళ్ళిద్దరూ నా దగ్గర ఎన్నో ఏళ్ల నుండి ఉన్నారు, వీళ్ళిద్దరూ నన్ను ఏమీ చేయరు అని చెప్పింది. కట్ చేస్తే ఇందిరాగాంధీ గారు గురుద్వారాలో ఇండియన్ ఆర్మీను పంపింది అని, మా ఫేత్ పైన దెబ్బ కొట్టింది అని, మా అకల్ తఖ్త్ పైన దాడి చేసింది అని, మా పండుగ రోజే మా పైన దాడి చేసింది అని చెప్పి ఇందిరాగాంధీ గారిని చంపేశారు. కోవర్ట్ ఎస్పినాజ్ ఆపరేషన్ ఇలా పనిచేస్తుంది. పాకిస్తాన్ ISI ఒక్క మిజైల్ వాడకుండా, కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇండియా లోపల పాకిస్తాన్ ఆర్మీను దించి యుద్ధం చేయకుండానే 1971లో పాకిస్తాన్ను ఓడించిన ఇండియన్ ఆర్మీకు పొలిటికల్ లీడర్గా ఉన్న ఇందిరాగాంధీ గారి పైన ప్రతీకారాన్ని తీర్చుకున్నారన్నమాట. ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత సిక్కుల పైన ఎంతో దౌర్జన్యం జరిగింది. ఎన్నో సిక్కుల గొడవలు జరిగాయి. సిక్కులను అణిచివేశారు. ఈ విధంగా మనం కొంతమంది సిక్కులను వదిలేసుకున్నాం.
ఇండియన్ ఆర్మీలో ఒకప్పుడు ఎంతోమంది సిక్కులు జాయిన్ అయ్యేవారు, కానీ ఈ ఆపరేషన్స్ తర్వాత చాలామంది సిక్కులు వేరు దేశాలకు తరలి వెళ్ళిపోయారు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోయారు. ఇప్పటికి కూడా ఖాళీస్థానీ మచ్చ అట్లే ఉంది. 2025లో కూడా ఖాళీస్థానీ రెఫరెండంలు జరుగుతున్నాయి. 2025లో కూడా ఖాళీస్థానీలు సపరేట్ దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో సింధూర్ ఆపరేషన్లో కూడా వీళ్ళు గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికి కారణం, వీళ్ళు గోల్డెన్ టెంపుల్ పైన మొదటగా దాడి చేసి ఈ దాడిని నరేంద్ర మోడీ గారి పైన వేస్తారు. నరేంద్ర మోడీ గారు సింధూర్ ఆపరేషన్ను లాంచ్ చేసినందుకే పరస్పర దాడుల్లో గోల్డెన్ టెంపుల్ ధ్వంసమైంది అనే నేరేటివ్ను బిల్డప్ చేస్తారు. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. వీళ్ళు వన్స్ గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసిన తర్వాత మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో, ఈవెన్ మన ఇండియాలో ఉన్న 0.5 గాలు అందరూ గుంపుగా వచ్చి ఏమంటారో తెలుసా? ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ను రక్షించలేకపోయింది, ఇండియన్ ఆర్మీ కారణంగా గోల్డెన్ టెంపుల్ ధ్వంసమైంది అని సిక్కుల్లో ఇన్సెక్యూరిటీను తీసుకొస్తారు. సిక్కుల ఫెయిత్ పైన దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్న సిక్ గురువులు నరేంద్ర మోడీ గోల్డెన్ టెంపుల్ను కాపాడలేకపోయాడు, ఇండియన్ ఆర్మీ కాపాడలేకపోయింది, వీళ్ళు యుద్ధాలను ప్రకటించారు, ఈ యుద్ధం కారణంగానే సిక్కుల పవిత్ర మందిరం ధ్వంసమైంది అని సిక్కులను రెచ్చగొడతారు. దీంతో సిక్కులు నరేంద్ర మోడీ గారిని చంపాలి అనేదే ప్లాన్. పాకీలు అమృత్సర్లో ఒక్కటే కాదు, జమ్మూ, పూంచ్లో కూడా సిక్ గురుద్వారాలపైనే దాడి చేశారు. పాకిస్తాన్ ఆర్మీ ఇండియా పైన May 7th and 8th నైట్ డ్రోన్స్ అండ్ మిజైల్స్తో దాడి చేసింది కదా, ఆ టైంలో లాహోర్ టు ఇస్లామాబాద్ వైపు వీళ్ళు ప్యాసింజర్ ఫ్లైట్స్ను కూడా తిప్పారు, కావాలనే తిప్పారు. ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్ను తిప్పడానికి గల కారణం ఒకటి, ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేయడానికి 10 సార్లు ఆలోచించాలి అని. సెకండ్ రీజన్, ఇండియన్ ఆర్మీ పరస్పర దాడుల్లో ఒకవేళ ప్యాసింజర్ ఫ్లైట్ ధ్వంసం అయిందా ఈ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలి అనుకున్నారు. ఇండియన్ ఆర్మీని ఉగ్రవాదిగా చిత్రీకరించాలి అని చూశారు. కొన్ని సోర్సెస్ ఆధారంగా పాకిస్తాన్ ఆర్మీ PSLలో క్రికెట్ ఆడుతున్న ఫారెన్ క్రికెట్ ప్లేయర్స్ను, న్యూజిలాండ్ ప్లేయర్స్ను ఫ్లైట్లో కావాలనే తిప్పారంట. ఒకవేళ ప్యాసింజర్ ఫ్లైట్ ధ్వంసమై ఉంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా చనిపోయి ఉండేవారు. దీంతో ఈ యుద్ధంలో న్యూజిలాండ్ కూడా దూరి ఉండాల్సి ఉండేది. యాక్చువల్లీ యుద్ధ సమయంలో ప్యాసింజర్ ఫ్లైట్స్ను అలో చేయకుండా నోటామ్ జారీ చేయాలి, నో ఫ్లయింగ్ జోన్ను ప్రకటించాలి. కానీ పాక్ కన్నింగ్ గేమ్ ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. May 10th ఉదయం కూడా పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో మిజైల్స్ను విసిరింది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ను కూడా యుద్ధంలో లాగడానికి ట్రై చేసింది. పాకిస్తాన్ ఆర్మీ షాహీన్ అనబడే బ్యాలిస్టిక్ మిజైల్ను May 7th రాత్రి ఇండియా పైన ప్రయోగించింది. ఈ షాహీన్ మిజైల్లో న్యూక్లియర్ వార్ హెడ్ను కూడా లోడ్ చేయొచ్చు అని ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను రిలీజ్ చేసి క్లియర్గా షాహీన్ మిజైల్ను చూపించింది. అయితే ఈ షాహీన్ మిజైల్లో ఉన్నది నార్మల్ వార్ హెడ్డా లేదా న్యూక్లియర్ వార్ హెడ్డా అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు. అయితే ఈ షాహీన్ను మన S-400 గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేసింది. ఈ షాహీన్ను వీళ్ళు న్యూఢిల్లీ వైపు ప్రయోగించారు అన్నమాట. ఈ వీడియోలో క్లియర్గా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఫతా 1, ఫతా 2 వార్ డ్రోన్స్, షాహీన్ వంటి బ్యాలిస్టిక్ మిజైల్స్తో మా పైన దాడి చేసింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలండి. షాహీన్ అనేది 2500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్యాలిస్టిక్ మిజైల్. దీన్ని ఇంటర్సెప్ట్ చేసి భారతీయ ప్రజలను కాపాడారు అంటే నిజంగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలి. అయితే కొద్ది గంటల ముందు పాకిస్తాన్ అఫీషియల్గా మేము న్యూక్లియర్ వార్ హెడ్తో దాడి చేయలేదు అనే కన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ను ఎవరు నమ్ముతారు? పాకిస్తాన్ ఎంత దూరానికైనా వెళ్ళింది. మేబీ న్యూక్లియర్ వార్ హెడ్తో దాడి చేసి ఉండేది. సో ఇండియన్ ఆర్మీ కారణంగానే ఇప్పుడు మనం ప్రాణాలతో ఉన్నాం. సో ఇండియన్ ఆర్మీకు సెల్యూట్ కొడుతూ మీకు అర్థమైంది కదా పాకిస్తాన్ 2 గుంటనక పనులు ఎలా చేసిందో. గోల్డెన్ టెంపుల్ పైన దాడి, న్యూక్లియర్ వార్ హెడ్తో దాడి, ఈ 2 చేసి పాకిస్తాన్ ఈ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ అండ్ కమ్యూనల్ చేయాలి అని చూసింది. బట్ ఇండియన్ ఆర్మీ తెలివిగా పాకిస్తాన్ ప్రాపగండాను బస్ట్ చేసింది. సో పాకిస్తాన్ గుంటనక తెలివి మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.